దెబ్బకు దెబ్బ అనేటటువంటిది భారత సైన్యం ఇప్పుడు చూపెట్టింది. మన భారత బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో సరిహద్దు భద్రతా దళం, వాళ్ళు సరిహద్దుల్లో భద్రత కాస్తూ ఉంటారు. అక్కడేమి ఇదిగో ఈ గోడ ఈ రోడ్డు ఎంతవరకు అని ఉండదు. అదంతా మన ప్లేసెస్సే, వాళ్ళ ప్లేస్ ఏంటి మన ప్లేస్ ఏంటి అనేటటువంటిది ఐడెంటిఫై చేసేటటువంటిది. ఎందుకంటే ఎన్ని కొండలు కోనలు అడవులు, వాటిట్లో ఇది లేదు. అట్లాగా కూర్చుని ఇద్దరం కలిసి ఒక గీత గీద్దామన్నప్పుడల్లా పాకిస్తాన్ అడ్డం తిరిగేది. రెండవది మనం కూడా వద్దనుకుంటాం. ఎందుకని పీఓజేకే మందైనప్పుడు ఇప్పుడు గీత గీసేసామంటే వాడికి ఇచ్చేసినట్టు అవుతుంది. కాబట్టి అట్లా ఉంటుంది. మన వాళ్ళు సింగిల్గా ఉన్నప్పుడు గబక్కనాడు క్యాప్చర్ చేసేసి నాటకాలు ఆడతారు, మీ వాళ్ళు సరిహద్దు దాటారని. మనం లేదు సరిహద్దు దాటలేదు మీరే వచ్చి తీసుకెళ్లారని చెప్తాం. ఇప్పుడు నాటకాలు ఆడుతోంది మన బిఎస్ఎఫ్ జవాన్ని పట్టుకుని. ఫస్ట్ లేరంది, ఆ తర్వాత దొరికాడంటూ ఫోటో అది పంపించింది. అదేమంటే బోర్డర్ దాటారు, మేము మా చట్ట ప్రకారం చేస్తామంది. సరే మర్యాదగా చెప్పారు. సాధారణంగా రెండు దేశాలకి సంబంధించినటువంటి సైనికాధికారులకు సంబంధించినటువంటి సమావేశాల్లో ఫోన్ కాన్ఫరెన్స్ ఉంటుంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు, కావాలని దాన్ని డ్రాగన్ చేస్తున్నారు, అంటే మనల్ని హ్యూమిలియేట్ చేస్తున్నారు అన్నమాట. మన వాళ్ళు ఏం చేశారు, నిన్న పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక సార్జెంట్ అట్లా వచ్చాడు, వాడిని వేసుకొచ్చేసారు. వాడి బోర్డర్లోనే అయ్యి ఉండొచ్చు. మనం కూడా ఏం చెప్తాం, నువ్వు సరిహద్దు దాటావు, వాడు సరిహద్దు దాటాడు మీ వాడు, మేము వేసుకొచ్చాము అంటే అది సరిహద్దు దాటలేదంటే మావాడు దాటలేదు కదా, అట్లా కాదు మావాడిని వదలండి అంటే మావాడిని వదలండి అంటాం. ఇచ్చు పుచ్చుకోవడం. మర్యాదగా అమ్మ బాబు అంటే విన్నప్పుడు చాచి చెంపదెబ్బ కొట్టి తీయడం అనమాట. ఇప్పుడు అట్లాగా పాకిస్తాన్ జవాన్ని అదుపులోకి తీసుకుని పాకిస్తాన్ సంబంధించిన సార్జెంట్ని, అంటే సిపాయి కంటే పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొచ్చారు. తద్వారా ఇప్పుడు తగినటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొస్తున్నారు అనమాట. రాబోయే రోజుల్లో చచ్చినట్టు వదిలిపెడదు ఇప్పుడు పాకిస్తాన్.